హాయ్ ఎస్, నేనైతే రీసెంట్గా కొరపాల అనే గ్రామానికి వెళ్ళాను. అది ఎక్కడో కాదు, మన కడప జిల్లాలోనే ఉందన్నమాట. అక్కడ గ్యార్మీ ఫెస్టివల్ అయితే చాలా ఘనంగా చేశారు. ప్రజలందరూ ఎలాంటి కులం కానీ మతం కానీ లేకుండా ప్రజలందరూ కలిసికట్టుగా అయితే ఈ పండుగను అయితే ఎంతో ఘనంగా జరిపించారు. ఈ పండుగ పూర్వకాలం నుంచి ఇలానే చేస్తున్నారంట. దీనిని శ్రీ 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 హజరత్ దస్తగిరి స్వామి జెండా మహోత్సవం అని కూడా పిలుస్తారంట. वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम मरहबा या मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. దీన్ని చేయడంలో వీళ్ళకి చాలా అనుభూతి ఉంది. సో వీళ్ళకైతే ఏం కాదు. అహ్మదే ముజ్తబా సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లం మర్హబా యా ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లం మర్హబా యా ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకా జెండాలను ఊరు మొత్తం తిప్పి చివరకు దస్తగిరి స్వామి దర్గాకి తెస్తారనమాట. చమకనా सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम. దస్తగిరి స్వామి ఎగురుతున్న జెండాలు, ఎవరు జెండాలు? దస్తగిరి స్వామి జెండాలు ఎగురుతున్నాయి. ఇక్కడే కాదు, ఏ కంట్రీలో కూడా ఈరోజు గౌసే ఆజం దస్తగిరి జెండాలు ఎగురుతున్నాయి. బగ్దాదే షరీఫ్ లో కూడా ఈరోజు వెళ్తాం. ఈరోజు అక్కడ కూడా గౌసే ఆజం దస్తగిరి బాబాజీ జల్సా జరుగుతున్నది. देख गए हुसैन